హాయ్ గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? స్వీడన్‌లో ఇక్కడ స్వీడిష్ వాళ్ళకి మిడ్ సమ్మర్ అనే ఫెస్టివల్ ఉంటుంది. లైక్ ట్రెడిషనల్ ఫెస్టివల్. సో, ఈరోజు ఫెస్టివల్ అనమాట. మిడ్ సమ్మర్ ఫెస్టివల్ అందుకే మాకు హాలిడే. సో, నార్మల్‌గా అంటే మిడ్ సమ్మర్ ఫెస్టివల్ మేమున్న సిటీలో కూడా సెలబ్రేట్ చేస్తా ఉంటారు. కానీ కొంచెం సిటీ చివరన సెలబ్రేట్ చేస్తారనమాట. ప్రతిసారి అక్కడికెళ్తూ ఉంటాము. సో, ఈరోజు కూడా అక్కడికెళ్తాము. సో, అందుకే షూట్ చేద్దాము ఈ వీడియో అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇంకొక రీజన్ కూడా ఉంది ఎందుకు షూట్ చేస్తున్నా అనేసి ఈ వీడియో. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఉన్నా నేను ఈ సిటీలో. అండ్ పవన్ అయితే 10 ఇయర్స్ ఉన్నాడు ఇదే సిటీలో. కానీ నెక్స్ట్ ఇయర్‌కి మేము వేరే సిటీకి షిఫ్ట్ అయితాము. కొంచెం బాధగా ఉంది నాకైతే. నాకన్నా ఎక్కువ పవన్‌కి బాధగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ తన స్టూడెంట్ లైఫ్, జాబ్ లైఫ్ అంతా ఇక్కడే అయింది కాబట్టి. కానీ సేమ్ కంపెనీని వేరే చోటకి షిఫ్ట్ అవుతున్నాము. ఆ వీడియో డీటెయిల్‌గా ఎప్పుడైనా కుదిరితే చేస్తాం. సో, ఇదే లాస్ట్ మిడ్ సమ్మర్ కాబట్టి ఈ సిటీలో కొంచెం మాకు కూడా గుర్తుగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్‌కి ఉన్నాం కాబట్టి. సో, అందుకోసం కూడా అది కూడా ఒక పాయింట్ షూట్ చేయడానికి. అండ్ మిడ్ సమ్మర్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది, ఇక్కడ వాళ్ళ ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఫెస్టివల్స్ అని ఆల్మోస్ట్ అంతా కవర్ చేసి ట్రై చేస్తాను. అండ్ వీడియో ఎలా వస్తుందో నాకు తెలీదు, బట్ ట్రై చేస్తాను వీడియో షూట్ చేసేది నాకు వీలైనంత వరకు. వాళ్ళు స్వీడిష్ పీపుల్ మిడ్ సమ్మర్కి ఏం చేస్తారంటే అందరూ స్వీడిష్ పీపుల్ గ్యాదర్ అవుతారనమాట ఒక ప్లేస్లో. లైక్ గార్డెన్స్ ఉంటాయి కదా, పార్క్స్ అలా ఉంటాయి కదా, అలా పార్క్లు ఉన్న ప్లేస్లో లేకపోతే ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఓపెన్ ప్లేసెస్లో అందరూ గ్యాదర్ అయ్యి ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసి, ఫ్లవర్స్ లీవ్స్ ఆకులన్నీ కలెక్ట్ చేసి ఒక లైక్ జీసస్ షేప్లో ఉంటుంది అనమాట. ఆ షేప్లో దానికి అంతా ఫ్లవర్స్ ట్రై చేసి దాన్ని నిలబెట్టి లైక్ దాని చుట్టూ డ్యాన్సులు వేయడం, డ్రింక్స్ తాగడం అవంతా లైక్ ఒక ట్రెడిషనల్ లాగా చేస్తూ ఉంటారు. అండ్ కొత్తగా కూడా ఉంటుంది. ఫస్ట్ టైం నాకు కొత్తగా అనిపించింది అవంతా చూసినప్పుడు. సో, మీకు కూడా మేబీ ఫస్ట్ టైం చూసారు కాబట్టి మీకు కూడా కొంచెం కొత్తగా అనిపించవచ్చు ఏంటి ఇవన్నీ అనేసి. బట్ చాలా బాగుంటుంది. మనం ఆన్లైన్లో చూసుకోవచ్చు అనమాట ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతుంటాయి మిడ్ సమ్మర్కి అనేసి. మనం కూడా ఇంట్రెస్ట్ అని చూసుకొని మనం కూడా ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఆ ప్లేస్లో అందరూ ఇలా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళంతా ఆ ప్లేస్కి వచ్చి అందరూ కలిసి ఈ మిడ్ సమ్మర్ అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారనమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్కి కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ప్లేస్ సిటీ చివరన అని చెప్పాను కదా, అది కొంచెం హైట్లో ఉంటుంది. సో, ఆ ప్లేస్కి మనం కొంచెం ట్రెక్కింగ్ అంటే మరీ ట్రెక్కింగ్ ఏం లేదు కానీ కొంచెం ఒక 10 మినిట్స్ వాక్ చేయాలి. కొంచెం హైట్ మిట్టగా ఉంటుంది అనమాట. వాక్ చేస్తే ఆ ప్లేస్కి మనం వెళ్ళచ్చు. అండ్ ఇప్పుడు మాకు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడ లైక్ 12కి అలా స్టార్ట్ అవుతుంది అక్కడ సెలబ్రేషన్స్ అంతా. సో, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని లంచ్ అక్కడే అంటే అక్కడ దొరుకుతాయి కానీ మనం ఆ ఫుడ్స్ తినలేము. బెటర్ అక్కడ ఫుడ్స్ తినేదానికన్నా అక్కడికి ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటే అక్కడికి ఏమన్నా తెచ్చిస్తారు రెస్టారెంట్ వాళ్ళు. మన ఇండియన్ ఫుడ్స్ తింటాము. స్వీడిష్ ఫుడ్లు అంతగా నచ్చవు నాకు. పవన్కి ఇష్టం కానీ పవన్ తింటాడు కానీ నేను తినలేను అస్సలు. కొత్త ప్రయోగించే దానికన్నా తెలిసిన ఫుడ్స్ తినడం బెస్ట్ కదా అని అనిపిస్తుంది నాకైతే. మిడ్ సమ్మర్కి క్లైమేట్ కూడా బాగుంటుంది. మంచిగా నార్మల్గా మిగతా డేస్లో కొంచెం క్లైమేట్ అటు ఇటు ఉన్నా లైక్ చలి వేయడం లేకపోతే వర్షం రావడం అలా ఉన్నా కానీ అదేంటో మిడ్ సమ్మర్ రోజు మాత్రం ఫుల్ ఎండ వస్తుంది. అసలు ఆ రోజు గాలి ఏం పెద్దగా ఉండదు, వర్షం అస్సలు పడదు. అక్కడికి వెళ్ళడానికి ఏదన్నా లేకపోతే ఏదన్నా వేసుకున్నాం అనుకుంటున్నాం. ఈ రెండిట్లో ఏది మంచిగా కనపడుతుందో చూసి వేసుకుంటాం.
అక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఒకేసారి లంచ్ తీసుకొని వెళ్దాం అనేసి ఇక్కడ రెస్టారెంట్లో సెంట్రమ్ మాకు దగ్గరలో సెంట్రమ్ ఉంది, అక్కడ సెంట్రమ్లో లంచ్ తీసుకొని వెళ్దాము అనేసి వచ్చాము. ఇక్కడ ఏమంటే పవన్ వర్క్ చేశాడంట మాస్టర్స్లో ఉన్నప్పుడు, సో అక్కడ తీసుకొచ్చాడు ఈరోజు. టేస్ట్ ఊరు చేయాలి, ఈ టేస్ట్ ఊరు చేయాలి. హాస్టల్లో ఈ టేస్ట్ సాస్ వీడియో చేస్తాడు. ఇదేదో పైన పౌడర్ కూడా చదివాడే, ఏం పౌడర్ చెప్పడు వాడు, వాడే చేస్తాడు. లాస్ట్ సార్ మనం మిడ్ సమ్మర్ బెనంపూడి వీన్ దగ్గర ఆర్డర్ చేసాం. జస్ట్ ఇప్పుడే ప్లేస్కి రీచ్ అయ్యాము. ఈ ప్లేస్ని గ్యాల్బెరియత్ అంటారు, లేకపోతే హాలాండ్స్ గార్డెన్ అని అంటారు. ఈ సంవత్సరం 100 years అయిన సందర్భంగా వాళ్ళు కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. నా వాయిస్ క్లారిటీగా వినపడలేదు వీడియోలో, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళంతా కూర్చున్నారు కదా, ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఎంటీగా ఒక స్తంభం లాగా. ఈ స్తంభానికి వాళ్ళు స్వీడిష్ వాళ్ళందరూ అండ్ మనం కూడా కట్టొచ్చు, అలా అందరూ కలిసి ఈ స్తంభానికి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తో డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేసి అందరూ తీసుకెళ్లి ఒక చోట దాన్ని నిలబెడతారు. అక్కడ ఓల్డ్ పీపుల్ ఏదో గిటార్తో వయలిన్తో ఏదో ప్లే చేస్తున్నారు, వెళ్ళి ఒకసారి చూద్దాం. నేను చెప్పాను కదా ఇలా ఫ్లవర్స్తో వాళ్ళు Ja, här är ju på rotändan här kanske också behövs någon. Vi får se. Är ni redo att lyfta eller? Kan vi lyfta? Ja, då fattar vi att lyfta. Här får vi se hur det går. Och det är kanske någon där under korset på höger sida, vänster sida där ja. Och så får ni lämna plats till spelmännen där. Som går i täten.
Ni som sitter kvar här nu blir det ju så att nu kommer det trassgå en del grejer där borta i en halvtimme ungefär. Sen kommer jag känner att du jag satte jag för helvete för att se om jag kunde ఐ థింక్ మీకు ఆ కల్చర్ అవంతా కొత్తగా అనిపించింది అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్. నాకు నిద్ర కూడా వస్తుంది బాగా, ఎందుకంటే అక్కడ బాగా టైం స్పెండ్ చేసినాము, బాగా అలసిపోయినాము. ఇంకా డిన్నర్ తినేసి పడుకోవాలి. అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.